స్వాగతం. ఈరోజు మనం బౌద్ధ సంప్రదాయంలోని ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఆమ్, దాని లోతైన అర్థాన్ని చూద్దాం. నమస్కారం. ఇందులో మహాకశ్యప థేరా తర్వాత దేవతల రాజువైన శక్రుడు అంటే ఇంద్రుడు వీరి మధ్య జరిగిన ఒక సంఘటన, దాని ద్వారా మనకందే సందేశం గురించి తెలుసుకుందాం. అవును, మన దగ్గర ఉన్న ఒక ధర్మ ప్రసంగం ఇంకా దానికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యానాల ఆధారంగా ఈ కథను ముఖ్యంగా శీల సుగంధం అనే ఒక భావన ఉంది, దాన్ని ఎలా విశ్లేషించారో చూద్దాం. అయితే ఈ చర్చ ముఖ్య ఉద్దేశమేంటంటే, ఈ కథలో ఉన్న నీతి ఏమిటి, అసలు ఈ శీలం అంటే ఏంటి, దానికి అంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు, ఈ విషయాలు కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. తప్పకుండా. సరే, ఇక దీనిని విడవర్చి చూద్దాం. కథ మొదలవ్వగానే మహాకశ్యప ధేరా అనే గొప్ప భిక్షువు ఒక 7 రోజుల సుదీర్ఘ ధ్యానం నుండి బయటకొస్తారు. ఆ ధ్యానాన్ని నిరోధ సమాపత్తి అంటారు. అవును, నిరోధ సమాపత్తి. ఆ తర్వాత ఆయన రాజగృహ నగరంలోకి భిక్ష స్వీకరించడానికి బయల్దేరతారు. అయితే ఆయన ఉద్దేశం వేరే ఉంది కదా, కేవలం భిక్ష కాదు. అవును, ఆయన ముఖ్యంగా పేదవాళ్లకు సహాయం చెయ్యాలి అని అనుకుంటారు ఆ రోజు. ఓకే, అయితే ఈ నిరోధ సమాపత్తి అంటే ఏంటో కొంచెం వివరిస్తారా? అది చాలా ప్రత్యేకమైనది అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇది చాలా చాలా ఉన్నతమైన ధ్యానస్థితి అన్నమాట. ఈ స్థితిలో ఏమవుతుందంటే మనస్సు, చైతన్యం పూర్తిగా నిల్చిపోతాయి. అంటే ఆలోచనలు, అనుభూతులు ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఆగిపోతాయి. పూర్తిగానా? తాత్కాలికంగా, పూర్తిగా. దీని ఇంగ్లీష్లో సెస్సేషన్ కాన్సంట్రేషన్ అని కూడా అంటారు. ఇది అందరూ పొందగలిగేది కాదు. అనాగామి లేదా అర్హంత స్థాయికి చేరిన వాళ్ళు. అంటే ఉన్నత స్థాయి సాధకులు. అవును, ఉన్నత స్థాయి సాధకులు. అదీకాక 8 రకాల ధ్యానస్థితులు ఉంటాయి, అష్టసమాపత్తులు అంటారు. వాటిమీద మంచి పట్టు సాధించిన వాళ్లు మాత్రమే ఈ స్థితిని పొందగలరు. ఓ, అంటే ఇది చాలా అసాధారణమైన స్థితి. నిజమే. అందుకే ఈ నిరోధ సమాపత్తి నుండి బయటకొచ్చిన వారికి వెంటనే భిక్ష సమర్పిస్తే ఆ దానం చేసేవాళ్లకి అత్యధిక పుణ్యం వస్తుందని, అది చాలా త్వరగా ఫలితమిస్తుందని ఒక బలమైన నమ్మకముంది. ఎంత త్వరగా? ఆధారాల ప్రకారం 7 రోజుల్లోగా దానం చేస్తే ఆ పుణ్యఫలం అదే 7 రోజుల్లో అనుభవానికి వస్తుందట. అంత శక్తివంతమైనది. ఇంకా చెప్పాలంటే మహాకశ్యపుడు ఎంత ప్రతిభావంతుడంటే ఆయన నిలబడి కూడా కొన్ని క్షణాలపాటు ఈ స్థితిలోకి ప్రవేశించగలరని కూడా చెబుతారు. నిలబడి కూడానా? అది నిజంగా ఆశ్చర్యంగా ఉందే. అవును, ఆయనకు అంతటి పట్టుండేది ఆ ధ్యానస్థితిమీద. ఈ సమాపత్తి గరిష్టంగా 7 రోజుల వరకు ఉండొచ్చు. ఈ సమయంలో శరీరానికి బయట నుండి అంటే అగ్నిలాంటి వాటి వల్ల కూడా హాని జరగదని, సాధకుణ్ణి ఆ ధర్మమే రక్షిస్తుందని కూడా అంటారు. ధర్మమే రక్షణగా ఉంటుందన్నమాట. అవును, అది ధర్మం యొక్క శక్తిగా పరిగణిస్తారు. అర్థమైంది. సరే, ఇక కథలో ఆ తర్వాత ఏమైంది? దేవతలొస్తారు కదా. అవును, మహాకశ్యపుడు పేదల కోసం వెతుకుతున్నారని తెలిసి దేవతలు కూడా ఆయనేమో అంత గొప్ప స్థితి నుండి వచ్చారు కదా, ఆయనకు భిక్ష ఇస్తే గొప్ప పుణ్యం వస్తుందని ఆశిస్తారు. శక్రుని భార్యలైన సుమారు 500 మంది దేవతా స్త్రీలు అంటే అప్సరసలు తాము సిద్ధం చేసిన దివ్యమైన ఆహారాన్ని తీసుకుని ఆయన దగ్గరికి వస్తారు. కాని మహాకశ్యపుడు వారిని సున్నితంగా తిరస్కరిస్తారు కలా, పేదలకే ఇస్తానని. అవును, చాలా స్పష్టంగా చెబుతారు. నేను ఈరోజు పేదలకు మేలు చెయ్యాలని సంకల్పించుకున్నాను, మీరు దయచేసి వెళ్ళండి అని వారిని పంపించేస్తారు. ఇక్కడి నుంచే కథనం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. దేవతల రాజైన శక్రుడు స్వయంగా రంగంలోకి దిగుతాడు. అవును, ఆయనక్కూడా మహాకశ్యపునికి భిక్ష ఇవ్వాలని చాలా బలమైన కోరిక కలుగుతుంది. కాని నేరుగా వెళ్తే ఆయన తీసుకోరని తెలుసు కదా. ఎందుకంటే ఆయన సంకల్పం పేదలకు సహాయం చేయడమే. సరిగ్గా. అందుకని శక్రుడు ఒక ప్లాన్ వేస్తాడు. అతను తన భార్య సుజాతాతో కలిసి ఒక ఆధారం వెల్బోరన్ అని కూడా చెబుతోంది, బహుశా అది సుజాతకున్న బిరుదు కావచ్చు. ఓకే. వాళ్ళిద్దరూ కలిసి మాయతో నగరం బయట ఒక పాత సాలెవాళ్ల వీధిని సృష్టిస్తారు. తాము చాలా వృద్ధులైన నిరుపేద నేత పనిచేసే దంపతుల్లాగా వేషం మార్చుకుంటారు. ఓ, మారువేషంలో అన్మాట. అవును, ఒక శిథిలమైన గుడిసెలో శక్రుడు నూలు ఒడుకుతున్నట్టు, సుజాతేమో దారాన్ని కండెకు చుడుతున్నట్టు నటిస్తూ కూర్చుంటారు. వాళ్ల రూపం చాలా దీనంగా, బలహీనంగా, ముసలివాళ్లలాగా కనిపించేలా చూసుకుంటారు. ఇంతకీ మహాకశ్యపుడు పేదలకే ఇవ్వాలని ఎందుకంత పట్టుదలగా ఉన్నారు? ఆయన నేపథ్యం గురించి ఏమైనా వివరాలున్నాయా? అది కూడా ఆసక్తికరమైన విషయమే.
మనకున్న ఆధారాల్లో ఆయన పూర్వాశ్రమం గురించి చెప్పారు. ఆయన చాలా పెద్ద ధనవంతుల కుటుంబంలో పుట్టారు. ఎంత పెద్ద ధనవంతులు? ఆనాటి లెక్కల ప్రకారం ఆయన కుటుంబ ఆస్తి విలువ 87 కోట్ల బంగారు నాణేలకు సమానమంట. అబ్బో, 87 కోట్లా? అవును, నేటి లెక్కల్లో అది ఎంతుంటుందో ఊహించడమే కష్టం. అయినా సరే అంత సంపదనంతటినీ, భోగాలను గడ్డిపోచలా వదిలేసి తన భార్య, ఆమె పేరు బద్దా కపిలాని, ఆమె కూడా తర్వాత అర్హంతయ్యారు. ఆమెతో కలిసి జ్ఞానాన్వేషణ కోసం ఇల్లు విడిచి బయటకొచ్చారు. అంటే భార్యాభర్తలిద్దరూనా? అవును, ఇద్దరు. ఇంకా విశేషమేంటంటే, అలా బయలుదేరినప్పుడు వారికి అసలు బుద్ధుడున్నాడని గాని ఆయన బోధనల గురించి గాని ఏమీ తెలియదు. కేవలం సత్యాన్వేషణ కోసం అంతా వదిలేశారు. పెళ్లైనా కూడా ఇద్దరూ పరస్పర అంగీకారంతో జీవితాంతం బ్రహ్మచర్యం పాటించారు. ఓ, అంటే అంతటి త్యాగం, వైరాగ్యం ఆయన నైజమనమాట. సరిగ్గా చెప్పారు. ఆయన గతం అలా ఉంది కాబట్టి, అంత సంపదను వదులుకున్న నేపథ్యం ఉంది కాబట్టి ఇప్పుడు పేదల పట్ల ఆయనకు అంత ప్రత్యేక శ్రద్ధ, కరుణ ఉన్నాయి. అందుకే ఆయన పేదలకే సహాయం చేయాలని అంత దృఢంగా సంకల్పించారు. అర్థమైంది. సరే, తిరిగి కథలోకొస్తే మహాకశ్యపుడు ఆ పేద నేతపనివాళ్ల వీధికి చేరుకుంటారు. ఆ వృద్ధుణ్ణి వేషంలో ఉన్న శక్రుడిని చూస్తారు. అప్పుడు శక్రుడు మహాకశ్యపుని చూసి భక్తితో తన భిక్షాపాత్రను ముందుకు చాచి, స్వామీ, ఈ ఆహారం గొప్పదో సామాన్యమైనదో చూడకండి, దయచేసి మమ్మల్ని అనుగ్రహించి స్వీకరించండి అని చాలా వినయంగా ప్రార్థిస్తాడు. కాని ఆ పాత్రలోని ఆహారం దివ్యమైనది కదా? అవును, వాస్తవానికి అది దేవతల ఆహారం. దాని సువాసన క్షణాల్లో రాజగృహ నగరమంతా వ్యాపిస్తుంది. ఆ వాసన మహాకశ్యపునికి అనుమానం తెప్పిస్తుంది. ఖచ్చితంగా. ఆ అసాధారణమైన సువాసన పసిగట్టిన మహాకశ్యపుడు ఆలోచిస్తారు, ఈ వ్యక్తి చూడటానికి ఇంత బలహీనుడు, వృద్ధుడు, కానీ ఇతని భిక్ష నుండొచ్చే వాసన మాత్రం దేవతల రాజైన సక్రుని ఆహారంలా ఇంత అద్భుతంగా ఉంది, ఎవరైయుంటాడు అని తన జ్ఞానదృష్టితో చూసి ఆ వృద్ధుడు మరెవరో కాదు, సక్రుడే అని గ్రహిస్తారు. అప్పుడు ఆయన సక్రుణ్ణి మందలిస్తారు కదా? అవును, వారి మధ్య జరిగిన సంభాషణ చాలా ముఖ్యం. మహాకశ్యపుడు శక్రుడితో, ఓ శక్రా, నువ్వు చాలా తప్పు పనిచేశావు. పేదలకు దక్కాల్సిన గొప్ప పుణ్య అవకాశాన్ని నువ్వు లాగేసుకున్నావు. ఈరోజు నా భిక్ష స్వీకరించే భాగ్యం ఏ పేదవాడికి దక్కినా వాళ్లు సేనాధిపతి పదవినో కోశాధికారి పదవినో పొందేంత పుణ్యం సంపాదించుకునేవారు. దానికి సక్రుడి స్పందన మాత్రం ఊహించనిది కదా. ఆయనేంటి తనను తాను పేదవాడినని చెప్పుకోవడం? దేవతల రాజుకు పేదరికమేంటి? అవును, అది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. శక్రుడు బదులిస్తూ, స్వామీ, నన్ను క్షమించండి, కాని ఈ ప్రపంచంలో నాకన్నా పేదవారెవరైనా ఉన్నారా అని అడుగుతాడు. కారణమేంటి? అదే కీలకమనుకుంటా. అవును, అదే బౌద్ధ ధర్మంలోని ఒక ముఖ్యమైన సూత్రాన్ని మనకు చెబుతుంది. ఆయన ఇలా వివరిస్తాడు, స్వామీ, నేను బుద్ధుడు ఈ లోకంలో పుట్టకముందు కాలంలో ఎన్నో దానధర్మాలు, పుణ్యకార్యాలు చేశాను. ఆ పుణ్యం వల్లే నేనిప్పుడు దేవలోకానికి రాజయ్యాను. కాని నేనా దానాలు చేసినప్పుడు వాటిని స్వీకరించిన వారిలో కనీసం పంచశీరాలు పాటించేవారు కూడా లేరు. అంటే 5 ప్రాథమిక నైతిక నియమాలు కూడా సరిగ్గా పాటించిన వాళ్లకు నేను దానాలు చేశాను. వాళ్ల నైతిక స్థాయి, అంటే శీలం, చాలా తక్కువగా ఉండేది. అందువల్ల నేను చేసిన దానాల పుణ్యఫలం కొంత పరిమితంగానే ఉంది. ఓ, అలాగా? అయితే అని శక్రుడు కొనసాగిస్తాడు, బుద్ధుడు అవతరించి ఆయన ధర్మాన్ని బోధించిన తర్వాత పరిస్థితి మారింది. ఇప్పుడు కొందరు దేవతలు, మానవులు ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న దానాలు చేసినా సరే వాటిని అత్యంత శీలవంతులైన వారికి, అంటే మీలాంటి బౌద్ధ భిక్షువులు, అర్హులు, అంటే చాలా ఉన్నతమైన నైతిక ప్రవర్తన కలిగిన వారికి సమర్పించారు. దానివల్ల వాళ్లకు ఎక్కువ పుణ్యం వచ్చిందా? సరిగ్గా అదే. దాని ఫలితంగా శక్రుడంటాడు, వాళ్లు నాకన్నా ఎక్కువ తేజస్సును, వైభవాన్ని పొందారు. ఇప్పుడు దేవసభలో వాళ్లు నా పక్కన నిలబడితే వాళ్ల కాంతి ముందు నా తేజస్సు వెలవెలబోతోంది. నేనే మరుగున పడిపోతున్నానన్నమాట. వాళ్ల ముందు నేను నిలవలేకపోతున్నాను. అందుకే వాళ్లతో పోలిస్తే నేను పేదవాడినయ్యాను అని శక్రుడు వివరిస్తాడు. ఓ, అంటే పుణ్యఫలమనేది మనం ఇచ్చే వస్తు విలువతో పాటు దాన్ని తీసుకునే వ్యక్తి యొక్క నైతికత, అంటే శీలం మీద కూడా ఆధారపడి ఉంటుందని ఆయన ఉద్దేశ్యం. ఖచ్చితంగా. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం అదే. బౌద్ధ ధర్మంలో పుణ్యఫలమనేది కేవలం మనం ఇచ్చే వస్తువు ఎంత గొప్పది అనే దానిపైనే కాదు, దాన్ని స్వీకరించే వ్యక్తి యొక్క శీలం, వాళ్ల నైతిక యోగ్యతపై కూడా కీలకంగా ఆధారపడి ఉంటుంది. చాలా శీలవంతునికి చేసే చిన్న దానం కూడా చాలా చాలా గొప్ప ఫలితాన్నిస్తుంది.
ఇదే శక్రుని వాదనకు ఆధారం. ఈ వివరణ విన్నాక మహాకశ్యపుడు అంగీకరిస్తారు కదా. అవును, శక్రుడి వాదనలో నిజముందని గ్రహించి, అయితే నువ్వు కూడా పుణ్యం సంపాదించుకున్నావులే అని అంగీకరిస్తూ ఆయన సమర్పించిన భిక్షను స్వీకరిస్తారు. దానితో శక్రుడు, సుజాత చాలా సంతోషిస్తారు. అమితమైన ఆనందంతో పొంగిపోతారు. వారు మహాకశ్యపునికి భక్తితో ప్రదక్షిణ చేసి ఆకాశంలోకి ఎగిరిపోతూ తాము చేసిన గొప్ప దానం గురించి ఆనందంగా పాటలు పాడతారు. అహో దానం, పరమదానం, కశ్యపునికి మేము గొప్ప దానం చేశాం అని వాళ్ల సంతోషాన్ని గట్టిగా అరుస్తూ వ్యక్తం చేస్తారు. ఆ కేకలు దేవలోకం వరకు వినిపించాయట. ఈ సంఘటన తర్వాత బుద్ధుని ప్రస్తావనొస్తుంది కదా. అవును, ఇదంతా తన దివ్యదృష్టితో గమనిస్తున్న బుద్ధుడు ఆ రోజు సాయంత్రం భిక్షువులతో ఇతర భక్తులతో సమావేశమైనప్పుడు ఈ విషయాన్ని లేవనెట్టుతారు. శక్రుడు ఆకాశంలో అలా ఆనందంగా అరవటం ఎవరైనా విన్నారా అని అడుగుతారు. దివ్యశ్రవణం అంటే దేవతల మాటలు వినగలిగే శక్తి ఉన్న కొందరు భిక్షువులు విన్నాం స్వామి అని బదులిస్తారు. అప్పుడు బుద్ధుడేం చేస్తారు? అప్పుడు బుద్ధుడు జరిగిన కథను అందరికీ వివరిస్తారు. వివరించి ఈ సందర్భానికి సరిగ్గా సరిపోయేలా ధమ్మపదలోని పుప్పవగ్గ అంటే పుష్పాల వర్గంలో ఉన్న 56వ గాథను బోధిస్తారు. ఆ గాథ సారాంశమేంటి? శీల సుగంధం గురించేనా? అవును, సరిగ్గా. ఆ గాథలో బుద్ధుడు ఇలా అంటారు: తగర అదొక రకమైన సుగంధ ద్రవ్యం, చందనం వంటి వాటి సువాసనలు లేదా పూల సువాసనలు ఇవి చాలా పరిమితమైనవి. అంటే వాటి వాసన గాలి ఏ దిక్కుకు వీస్తే ఆ దిక్కుకే వెళ్తుంది. గాలికెదురుగా వాటి వాసన వెళ్ళలేదు గదా. నిజమే. కాని శీలవంతుల సుగంధం అంటే శీలగంధం, అది అన్నిటికన్నా గొప్పది, సర్వోన్నతమైనది. అది అన్ని దిశలలో వ్యాపిస్తుంది. గాలికి ఎదురుగా కూడా దాని ప్రభావం ఉంటుంది. అంతేకాదు, అది ఈ భూలోకాన్ని దాటి దేవలోకాల వరకు, బ్రహ్మలోకాల వరకు కూడా చేరుతుంది అని బుద్ధుడు బోధిస్తారు. అయితే ఈ శీలగంధమంటే కేవలం మంచి పేరు, కీర్తి మాత్రమేనా? లేక దాని వెనుక ఇంకా లోతైన అర్థమేదైనా ఉందా? దీనిని కొంచెం వివరంగా చెప్పండి. ఇది కేవలం బయట ప్రపంచంలో వచ్చే పేరు ప్రఖ్యాతుల గురించి మాత్రమే కాదు, దానికన్నా చాలా లోతైన భావన ఇది. మనం పరిశీలించిన ధర్మప్రసంగం ప్రకారం శీలమంటే కేవలం బయటకు కనిపించే నియమాలు పాటించడం మాత్రమే కాదు. అంటే పంచశీలాలు, అష్టశీలాలు లేదా భిక్షువుల నియమావళి వంటివి పాటించడం ముఖ్యం. కానీ అది మాత్రమే సరిపోదు. ఇంకేం కావాలి? పరిపూర్ణమైన శీలానికి, అంటే దానికి నిజమైన సుగంధం రావాలంటే దానితో పాటు కొన్ని ముఖ్యమైన అంతర్గత గుణాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే అది శక్తివంతంగా మారుతుంది. ఏవి ఆ ముఖ్యమైన అంతర్గత గుణాలు? ఆ ప్రసంగంలో కొన్నింటిని ప్రత్యేకంగా చెప్పారు. 1 ప్రయత్నం లేదా వీర్యం, అంటే శీలాన్ని కాపాడుకోవడానికి నిరంతరం చేసే ప్రయత్నం, ఉత్సాహం. 2 సతి లేదా సతి, అంటే మైండ్ఫుల్నెస్, చేసే ప్రతి పనిలో, మాటలో, ఆలోచనలో ఎరుకుతో ఉండటం. ఓకే. 3 ప్రజ్ఞ లేదా ప్రజ్ఞావ, విజ్డమ్, అంటే ఏది మంచి ఏది చెడు అని విచక్షణతో తెలుసుకునే వివేకం. అసలు ఈ నియమాలను ఎందుకు పాటిస్తున్నామో అర్థం చేసుకోవడం. 4 క్షాంతి లేదా ఇవసీమ, పేషెన్స్, అంటే ఓర్పు, సహనం కలిగి ఉండటం. ముఖ్యంగా కష్టాలు వచ్చినప్పుడు, ఇతరులు బాధపెట్టినప్పుడు నిగ్రహం కోల్పోకుండా ఉండటం. చివరిది 5వది చాలా ముఖ్యమైనది, మైత్రి లేదా మైత్రియ, లవింగ్ కైండ్నెస్, అంటే అన్ని జీవుల పట్ల ద్వేషం లేకుండా ప్రేమ, కరుణ, స్నేహభావంతో మెలగడం. అంటే నియమాలతో పాటు ఈ 5 గుణాలు కూడా ఉండాలన్నమాట. ఖచ్చితంగా. ఈ అంతర్గత గుణాలు లేని నియమపాలన ఎలా ఉంటుందంటే వాసన లేని పువ్వులాంటిది, లేదా వాసన ఉన్నా చాలా బలహీనంగా కొద్ది దూరం మాత్రమే వ్యాపించే సువాసనలాంటిది. కాని ఈ చెప్పిన వీర్యం, సతి, ప్రజ్ఞ, క్షాంతి, మైత్రి, ఈ గుణాలతో కూడిన శీలమే నిజమైన శీల సుగంధం. అది చాలా శక్తివంతమైనది, అన్ని దిశలకు వ్యాపిస్తుంది, దేవలోకాల వరకు చేరుతుంది. మరి ఈ నిజమైన శీల సుగంధం ప్రభావం ఆచరణలో ఎలా కనిపిస్తుంది? అంటే అలాంటి వాళ్లకు ఏం జరుగుతుంది? ఆ ధర్మప్రసంగంలో చెప్పిన దాని ప్రకారం ఇలాంటి నిజమైన శీలం అంటే నియమాలతో పాటు ఈ గుణాలు కూడా ఉన్నవాళ్లను మనుషులు, దేవతలు, బ్రహ్మలు అందరూ ఇష్టపడతారట, గౌరవిస్తారట. అందరూనా? అవును, అందరూ. వారికి కష్టమొస్తే వారు అడగకపోయినా సరే సహాయం చేయడానికి అందరూ ముందుకొస్తారట.
అంటే కేవలం బయటకు నియమాలు పాటిస్తూ లోపల సహనం, ప్రేమ లాంటి గుణాలు లేకుండా నాకు అది కావాలి, ఇది కావాలి, నన్ను కాపాడు అని ప్రార్థించడం కన్నా ఈ అంతర్గత గుణాలను పెంపొందించుకోవడమే అసలైన మార్గమని సూచన. ఈ గుణాలే సహజంగా అవసరమైన సహాయాన్ని, శ్రేయస్సును ఆకర్షిస్తాయి. ఇది ఆచరణలో ఎలా పనిచేస్తుందో చెప్పగలరా? ఏవైనా ఉదాహరణలున్నాయా? ఆ ప్రసంగంలో కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఉదాహరణకు, కొందరు వ్యక్తులు లేదా భిక్షువులు నియమాలు బాగా పాటిస్తున్నట్టు బయట కనిపించవచ్చు. కాని వాళ్ళు చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటూ, ఇతరులను నిందిస్తూ, పేరాసతో ఉంటే ప్రజలు వాళ్ళని మనస్ఫూర్తిగా ఇష్టపడరట. పైకి గౌరవించినట్టు నటించినా లోపల మాత్రం అయిష్టత ఉంటుంది. అవును, అది నిజమే. బుద్ధుని కాలంలో కూడా కొందరు భిక్షువులు నియమాలు పాటిస్తున్నప్పటికీ వాళ్ళ కఠిన స్వభావం వల్ల, అంటే క్షమించలేనితనం, కరుణ లేకపోవడం వల్ల వాళ్ళు భిక్షకు వెళ్ళినప్పుడు ప్రజలు తలుపులు వేసుకుని దాక్కునేవారట. వాళ్ళని చూస్తే భయపడి తప్పించుకుని తిరిగేవారని కూడా ఒక కథనం ఉంది. అయ్యో, ఎందుకలా? ఎందుకంటే వాళ్లలో శాంతి, మైత్రి వంటి కీలకమైన గుణాలు లోపించాయి. నియమాలున్నాయి, కాని సుగంధం లేదు. దీన్ని బట్టి చూస్తే శీలమంటే కేవలం కొన్ని నియమాల జాబితా కాదు, అదొక సంపూర్ణమైన గుణాలతో కూడిన జీవన విధానమని స్పష్టమవుతోంది. సరిగ్గా గ్రహించారు. ముఖ్యంగా మైత్రి అంటే నిస్వార్థమైన ప్రేమ, కరుణ, మరియు శాంతి అంటే సహనం, ఓర్పు. ఈ గుణాలతో కూడిన శీలమే అత్యంత విలువైనదని, అత్యంత శక్తివంతమైన సుగంధమని ఆ ప్రసంగంలో పదే పదే నొక్కి చెప్పారు. ఇలాంటి శీలమున్నవారికి సహజంగానే అన్ని లోకాల నుండి, అందరి నుండి గౌరవం, ఆదరణ, మద్దతు లభిస్తాయి. ఈ అంతర్గత గుణమే అసలైన సుగంధానికి మూలం. ఇంకేమైనా చెప్పారా? ఇంకో ముఖ్య విషయం కూడా చెప్పారు. మనం ఇతరులలో తప్పులు వెతకడానికి బదులుగా వారిలోని మంచి గుణాలను చూడడానికి ప్రయత్నించాలట. మనస్సు సహజంగా నెగటివ్ వైపు, అంటే లోపాల వైపు వెళ్తుంది. దాన్ని మనం చేతనంగా మంచిని గుర్తించేలా శిక్షణ ఇవ్వాలి. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే ఈరోజు మనం చేసిన ఈ పరిశీలన ద్వారా బౌద్ధ ఆలోచనా విధానంలో కేవలం బయట చేసే పనులకే కాదు, వాటి వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యాలకు, అంతర్గత గుణాలకు, అంటే నిజమైన సద్వర్తనకు ఎంత ప్రాధాన్యత ఉందో స్పష్టంగా తెలుస్తోంది. అవును, ఈ కథ, దాని వివరణ ద్వారా మనకు అందే ముఖ్య సందేశమదే. నిజమైన శీలం యొక్క ప్రభావం కేవలం మన చుట్టూ ఉన్న ప్రపంచానికే పరిమితం కాదు. భౌతికమైన పూల వాసనలను మించిన ఒక అతీంద్రియ శీల సుగంధముందని, అది విశ్వమంతా వ్యాపిస్తుందని, మంచి గుణాలున్నవారికి సహజంగానే అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతాయని ఈ కథ సూచిస్తుంది. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన విశ్లేషణ, లోతుగా ఆలోచింపజేసేలా ఉంది. చివరగా శ్రోతల ఆలోచన కోసం ఒక ప్రశ్న వదిలి వెళ్దాం. ఈ కథనం ప్రకారం మైత్రి, సహనం, వివేకం వంటి అంతర్గత గుణాలతో కూడిన నైతిక ప్రవర్తన, అంటే శీలం, సహజంగానే ఇతరుల మద్దతును, గౌరవాన్ని, చివరికి మన శ్రేయస్సును కూడా ఆకర్షిస్తుందని, దాని ప్రభావం మనం ఊహించని స్థాయిలో కూడా ఉంటుందని తెలుస్తోంది కదా. మరి ఎక్కువగా బాహ్య విజయాలు, సంపదలు, గుర్తింపు, వీటిపైనే దృష్టి సారించే ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఈ అంతర్గత గుణాలను, అంటే ఓర్పు, ప్రేమ, కరుణ, ఎరుక, వివేకం వంటి వాటిని పెంపొందించుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? ఈ అంతర్గత సంపదను వృద్ధి చేసుకోవడం అనేది మన జీవితాలను, మన సంబంధాలను, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం వెంటనే గ్రహించలేని, ఊహించలేని విధాలుగా ఎలా ప్రభావితం చేయగలదో ఆలోచించాల్సిన విషయం కదా.